బ్రేక్ స్వాగతం. వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి భేటీ. సో ఇదంతా ఆర్గనైజ్డ్గా జరిగింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి క్యాంపు దడుచుకునేలాగా వణికిపోయేలాగా జరిగింది. ఇంకేముంది, వైఎస్ విజయమ్మ గారు కాంగ్రెస్తో మరి జతకట్టబోతున్నారు. తన కుమార్తె డైరెక్షన్లో ఆవిడ కూడా నడుస్తున్నారు. దీని వెనకాలంతా తెలుగుదేశం స్క్రీన్ ప్లే. సో ఇది వైసీపీ ఆరోపణ. వాస్తవానికి హాస్పిటల్లో ఆమె ఏదో మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రభాకర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు, నమస్కారం పెట్టారు. ఎంత ప్రత్యర్థులైనా ఎదురుపడినప్పుడు నమస్కారం పెట్టుకునేది సంప్రదాయం కాబట్టి అలా చేశారు. అంతకుమించి ఇందులో ఏం లేదని మళ్ళీ వైసీపీ క్యాడర్సు లీడర్సు వివరణ ఇచ్చుకున్నారు. దాంతోపాటు కొమ్మా శివప్రసాద్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన మరి సాక్షి, ఆయనకు గన్మెన్లను తొలగించిన దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు ఏమో ఇమ్మీడియట్గా కడప ఎస్పీని డైరెక్ట్ చేయడం, రిస్టోర్ చేయమని. ఇవి కాక బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. షర్మిల తీవ్రమైన అభియోగాలు. వాళ్ళ అన్నగారికి అసలు ఆవిడ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గంటకి ఒక ట్వీటు, ప్రతి 2 గంటలకు ఒక ప్రెస్ రిలీజు, పూటకి ఒక ప్రెస్ మీటు. మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం సొంత ఇంట్లోనే ఉంది అనేది అర్థమవుతుంది. ఈ అంశాలతో పాటు పోలవరం జనసేన ఎమ్మెల్యే కారు మీద రాళ్ల దాడి జరిగింది. అంటే మొన్నెప్పుడో పవన్ కళ్యాణ్ గారి సభలో ప్రస్తావించినట్టు అధికారులు ఈ ప్రభుత్వం అదుపాజ్యంలో లేరు అనే దానికి దీన్ని ఇండికేషన్గా చూడాలేమో. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యులకి ఏం రక్షణ ఉంటుంది. సో సీరియస్ డెవలప్మెంట్స్ అయితే చోటు చేసుకుని అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్తే డాక్టర్ గారు. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అంతా అయిపోయినట్టేనా? మొత్తానికి వైసీపీ ఖాళీ అయిపోతుంది, కాంగ్రెస్లో మొత్తం వీలైనవో సర్దుబాటో లేకపోతే అవగాహనో మరొకటో ఏదో జరగబోతోంది అక్కడ. వైఎస్ విజయమ్మ గారే కీలక భూమిక పోషిస్తున్నారు. రాహుల్ గాంధీ నేరుగా ఆమెకే ఫోన్ చేసి అమ్మ మీరే హ్యాండిల్ చేయండి అని కూడా చెప్పారట కదా వెంకటేశ్వర రెడ్డి గారు. వీక్షకులకి అట్లనే రాష్ట్ర ప్రజలకి శుభోదయం, ప్యానల్లో సభ్యులకి శుభోదయం. ఇప్పుడు ఎట్లుందంటే ఒక లాంచ్లో కలిశారు, ఏదో సేమ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎదురుపడినప్పుడు అది ఎంత ప్రత్యర్థులైనా పలకరించుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. దాన్ని చిలవలు పలవలు చేసి మాట్లాడి మళ్ళీ వాళ్లే సర్దుకొని మళ్ళీ వాళ్లే వైఎస్ఆర్సీపీ మీద వేయటం సరే. నేనేమంటానంటే అంత భయం వేస్తుందా ప్రతిపక్షం ఉంటే? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఈసారి ప్రభుత్వం ఉండదని, తొందరగా ఏదో ఒకటి జరిగిపోతేనే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? తొందరగా ఏదో ఒకటి జరిగిపోతే నీ ప్రభుత్వం నిలబడుతుందా? వచ్చే ఎలక్షన్ దాకా మేము ప్రతిపక్షంలో ఉంటే మీరు తట్టుకోలేరా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో కూడా విపక్షంలో ఉన్నాం. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 11 మాత్రమే మాకు వచ్చినాయి. మీకెందుకు అంత భయం? దాని గురించి అంత ప్రతిదాన్ని ఇష్యూ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని నేను అనుకుంటున్నానంటే, ఈ ప్రభుత్వం మన పిట్టల దొరలాగా కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చెయ్యలేక, ఏమీ చెయ్యని ఇష్టం లేక, ఏమీ చేయడం చేతగాక అన్ని ఇచ్చిన మాటలన్నీ తొంగలో దొక్కేసి ఇప్పుడు ఇలాంటి పిట్ట కథలు, కట్టు కథలు, కాకమ్మ కథలు అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు ప్రజలను గురి చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలు తప్పితే వీళ్ళు పరిపాలించే ఉద్దేశం కానీ, ప్రజల్ని సక్రమంగా సంక్షేమంగా సంరక్షణగా చూసే ఉద్దేశం కానీ వీళ్ళకి లేదని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటే ఎవరైనా అధికారంలోకి వస్తే పరిపాలన మీద దృష్టి పెడతారు, ప్రజల మీద దృష్టి పెడతారు, భవిష్యత్తులో మనం మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలనే దాని మీద దృష్టి పెడతారు. అది వదిలేసి నిరంతరం విపక్షం మీద, నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెంగళూరులో రెస్ట్ చూసుకున్న ఆయన ప్రజల్లో మీరే చూపించేటట్టున్నారు, నిరంతరం ఆయన గురించే మాట్లాడుతున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎంత భయం ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది.
వాళ్ళ వాళ్ళు భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు భయపడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా షర్మిల గారికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంది సింగిల్ గా, ఆయన ఉంది సింగిల్ గా, ఆయనకు వచ్చింది 11 సీట్లు. ఆయనకి ఇంకా భయం ఏంటి? నిండా మునిగితే చలి ఏంటి? మాకేంటి భయం? మేమేమన్నా కేసులు కొత్త, మాకేమన్నా ఆ జైళ్లు కొత్త, మమ్మల్ని అధికార పక్షం హింసించడం కొత్త? గత 9 ఏళ్లుగా నేరాలు చేయడం మీకు కొత్త, హత్యలు చేయడం కొత్త, నేరాలు చేయడం కొత్తనా, హత్యలు చేయడం కొత్తనా, గతంలో ప్రజలు దోచుకోవడం కొత్తనా, ప్రజల పైన దాడి చేయడం కొత్తనా? ఒక్క సీటుతో ప్రారంభమయ్యి మేము 9 ఏళ్లు ప్రతిపక్షాన్ని అనుభవించి నాడు సోనియా గాంధీని, ఢిల్లీని, ఇటలీని, కడపకి పోటీ పెట్టి ఢీ కొట్టి మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళం. మాకు ఇలాంటి ప్రతిపక్షం కొత్త కాదు. మీరు పెట్టే వేధింపులు మాకు కొత్త కాదు. ఎందుకంటే గతంలో 9 ఏళ్లు మేము అనుభవించాం ఈ వేధింపులు, ఈ కేసులు, ఇవన్నీ మేము అనుభవించిన వాటిని మళ్ళీ మీరేదో వాటిని బూచిగా చూపించి ఉడతూపులకి చింతకాయలేమి రాలం. ఇక్కడ మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అధికారం మీరు నిలబెట్టుకునే దానికి ఎవరు ఉడతలు, ఎవరు చింతకాయలు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఉడతలు ఎవరు, చింతకాయలు ఎవరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఉడతూపులు ఊపుతున్నారు, చింతకాయలు రాల్చాలని చూస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే రాలవు అని చెప్తున్నాను క్లియర్ గా. మీరు గమనించి చూసుకోండి. వాళ్ళు